రేపుతున్నాయి. ఎకనామిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉబైద్ ముస్తాక్ తనని వేధిస్తున్నాడంటూ పెదకాకాని పోలీస్ స్టేషన్లో సైకాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిర్యాదు చేశారు. ఇన్స్టాగ్రామ్లో వ్యానిష్ మోడ్ ఫీచర్తో అసభ్యకర పోస్టులు పెడుతున్నాడంటూ కంప్లైంట్ చేశారు. ఉబైద్పై ఫిర్యాదు చేసినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను మానసికంగా వేధిస్తున్నాడంటూ బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. తన తోటి ప్రొఫెసరే తనను వేధిస్తుంటే కనీసం యాజమాన్యానికి కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో కాలేజీల్లోనే తమకి కనీసం న్యాయం జరగకపోతే ఇక తాము ఎక్కడికి వెళ్ళాలి, కంప్లైంట్ చేయక ఏం చేయాలి అంటున్నారు. ఇప్పుడు కంప్లైంట్ చేసినందుకు కూడా తన మీద ఒత్తిడి వస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అలాగే చాలా రోజుల నుంచి కొనసాగుతున్న ఈ వేధింపులని ఎన్నోసార్లు కంప్లైంట్ చేశానని యాజమాన్యం కనీసం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఇన్స్టాగ్రామ్లో వ్యానిష్ మోడ్లో తనకి అసభ్యకరమైన మెసేజ్లు, ఫోటోలు పంపించడం, తన డ్రెస్సింగ్ గురించి, తన లోదుస్తుల గురించి అసభ్యంగా మాట్లాడడం ఇలాంటివి చేస్తూ ఉన్నాడని, ముందు ఇది పద్ధతి కాదని వారించారని, తనకి ఇంట్రెస్ట్ లేదు ఇలాంటివి, ఇది పద్ధతి కాదు అని ఆ ప్రొఫెసర్కి చెప్పారట. అయినా సరే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతుంటే యూనివర్సిటీ యాజమాన్యాన్ని కంప్లైంట్ చేస్తే యాజమాన్యం పట్టించుకోలేదు అంటూ తెలుస్తోంది. ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది. అంటే ఒక ప్రఖ్యాత యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి ఒక ప్రొఫెసర్కి ఇలాంటి వేధింపులు ఉంటే ఆ యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు అంటే, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం పట్టించుకోలేదు అంటే ఎలా అర్థం చేసుకోవాలి మనం? వాళ్ళు కూడా ఇందులో ఏదైనా భాగస్వామ్యం ఉందని అర్థం చేసుకోవాలా? లేకపోతే తమకు అవసరం లేదు, తమ ఫీజులు తమకు వచ్చి తమ వ్యాపారం తమకు నడిస్తే చాలా, ఈ విద్యా వ్యాపారం నడిస్తే చాలని వాళ్ళ ఉద్దేశమా? ఎలా అర్థం చేసుకోవాలి? వి ఆల్ నో వ్యానిష్ మోడ్ ఇప్పుడు ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వీటన్నిటిలోనూ ఇలాంటి ఆప్షన్స్ మనం చూస్తున్నాం. జస్ట్ లైక్ వాట్సాప్లో ఎలాగైతే 24 hours టైం లిమిట్ పెట్టుకోవచ్చో 24 hours తర్వాత ఆటోమేటిక్గా వ్యానిష్ అయిపోతాయి, ఆ మెసేజెస్ అన్ని డిసపియర్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా వ్యానిష్ మోడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ అస్ నో అబౌట్ దిస్ ఫీచర్. అందులో మెసేజ్ పంపించిన తర్వాత, ఫోటో ఆర్ వీడియో ఆర్ ఎనీ మెసేజ్ ఒకసారి పంపించిన తర్వాత అవతలి వాళ్ళు ఒక్కసారి ఆ చాట్లోంచి ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ అక్కడ పూర్తిగా జీరో, అక్కడ ఏం ఉండదు, మొత్తం డేటా అంతా అక్కడ డిలీట్ అయిపోతుంది. సో ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది. దీన్ని వాడుకొని ఎలాగో ప్రూఫ్స్ ఉండవు కదా అని చెప్పేసి చాలా తెలివిగా అలా పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. బట్ ఆ చాట్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నంతసేపు అవి ఉంటాయి. వన్స్ ఇఫ్ యూ గో బ్యాక్ అక్కడ పూర్తిగా వ్యానిష్ అయిపోతుంది. ఈ ఆప్షన్ ఉపయోగించుకొని అతను కొన్ని ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తన గురించి కొన్ని మాటలు నేను ఉపయోగించడం కష్టంగా ఉంది, కానీ తన ఫిజికల్ అపీరెన్స్ గురించి చెడుగా మాట్లాడుతూ, తన బాడీ గురించి మాట్లాడుతూ, తన పార్ట్స్ గురించి మాట్లాడుతూ, తన బట్టల గురించి మాట్లాడుతూ, తన లోదుస్తుల గురించి, ఈవెన్ ఇన్నర్స్ గురించి కామెంట్ చేస్తూ, ఒక మహిళకి ఎంత దారుణమైనటువంటి మానసిక వేధింపులో మనం అర్థం చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం కాలేజ్ యాజమాన్యం కూడా పట్టించుకోకపోతే ఇక రక్షణ ఎక్కడ? ఎందుకు ఆ యాజమాన్యం? ఇంకా పిల్లలు డబ్బులు కడితే వాటిని తీసుకొని తమ జేబులు నింపుకోవడానికేనా? తమ దగ్గర పనిచేసే యాజమాన్యానికే రక్షణ లేకపోతే ఇక వాళ్ళు స్టూడెంట్స్ గురించి ఏం పట్టించుకుంటారు? కంప్లైంట్ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎందుకు వాళ్ళు ఇంకా అక్కడ? ఖచ్చితంగా సంస్థల్లో పనిచేసే మహిళల కోసం ప్రత్యేకంగా టీమ్స్ ఉండాలి అని చెప్పేసి, ప్రత్యేకమైనటువంటి ఒక టీం ఉండాలి, ఒక వ్యవస్థ ఉండాలి అని చెప్పేసి రూల్స్ కూడా ఉన్నాయి కదా. ఇవన్నీ ఎక్కడికి పోయాయి? సాయి జాయిన్ అవుతున్నారు, అసలు ఆ యూనివర్సిటీలో ఏం జరిగింది, ఎందుకని యాజమాన్యం పట్టించుకోలేదు? అండ్ అట్ ది సేమ్ టైం హూ ఇస్ దిస్ ప్రొఫెసర్? ఈ ప్రొఫెసర్ ఎవరు? ఉబైద్ ముస్తాక్ ఎవరు అనే డీటెయిల్స్ తెలుసుకుందాం. అంటే అతనికి అక్కడ ఏదైనా పలుకుబడి ఉందా? అతనికి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, అందుకే పట్టించుకోలేదా? లెట్స్ నో మోర్ డీటెయిల్స్. సాయిని అడిగి తెలుసుకుందాం. సాయి, డీటెయిల్స్ ఏంటి? అతను అంతా వేధిస్తుంటే ఎందుకని పట్టించుకోలేదా యాజమాన్యం? నందు, ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానీ అమరావతి వేదికగా, అంటే ఇవన్నీ కూడా అంతర్జాతీయంగా గుర్తింపు కలిగినటువంటి యూనివర్సిటీగా చెప్పచ్చు ఈ ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో. అయితే దీంట్లో ఇప్పటికి వరకు విద్యార్థుల ఆత్మహత్యలే
అనేక సార్లు జరిగి వాటిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా అన్ని డిమాండ్లు వచ్చినాయి. ఇప్పటి వరకు దానిపైన చిన్న యాక్షన్ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే అవన్నీ పక్కన పెడితే విద్యార్థుల్ని మోటివేట్ చేయాల్సినటువంటి ప్రొఫెసరే ఇప్పుడు తానే వేధింపులకు గురవుతున్నానంటూ బయటకు వచ్చి పోలీసు స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టినా ఇప్పటి వరకు యూనివర్సిటీ నుంచి దీనికి సంబంధించిన దానిపైన వాళ్ళు మాట్లాడటం కానీ లేకపోతే వేధింపులకు గురి చేసినటువంటి ఆ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ముస్తాక్ అనేటటువంటి అతనికి సంబంధించిన దానిపైన చర్యలు తీసుకోవడం కానీ ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అతనికి యాజమాన్యం నుంచి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఉందనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే యాజమాన్యాలు కూడా ఎలాంటి అంశాల్లో సపోర్ట్ చేయాలి, ఎలాంటి అంశాల్లో సపోర్ట్ చేయకూడదు అనే దానిపైన కనీసం వాళ్ళకు ఒక చిన్న అవగాహన, అంటే ఎందుకంటే మహిళలకు సంబంధించి భద్రత అనేది ప్రభుత్వం ఎన్ని రకాలుగా చట్టాలు తెచ్చినా వాటిని గ్రౌండ్ లెవెల్లో అమలు చేసేటటువంటి సమయంలో కొన్ని ప్రైవేట్ కాలేజీలు కానీ ఇట్లాంటి యూనివర్సిటీలు వెనకడుగు వేయటం కానీ అక్కడికక్కడ యాక్షన్ తీసుకోవడంలో విఫలం అవటం వల్లే ఈ సంఘటనలు జరుగుతున్నాయి అనడానికి ఇది ఒక ఉదంతం అని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ సైకాలజీకి సంబంధించినటువంటి మహిళ అయితే ప్రెసిడెంట్ పెదకాకాని పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం వాళ్ళైతే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. కంపల్సరిగా చట్టపరంగా ముందుకు వెళ్తామనే విధంగా పోలీసులు అయితే హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్గా ఉంది. ఇతనికి ఇప్పటి వరకు డాక్టర్ ముస్తాక్ అనేటటువంటి ప్రొఫెసర్కి ఆ యూనివర్సిటీకి సంబంధించిన యాజమాన్యం మరి ఈ అంశం పైన ఏ విధంగా వెళ్తుందనే దానిపైన ఇంకా పోలీసుల నుంచి కూడా క్లారిటీ లేదు. పోలీసులు అయితే మాత్రం చట్ట ప్రకారం ముందుకు వెళ్తా ఉంటున్నారు. కాకపోతే యూనివర్సిటీ చర్యలు కూడా ఉండాలి. ఇలాంటి అంశాల్లో వాళ్ళైతే ఎక్కడా కూడా దీనిపైన మాట్లాడుతున్నట్టు లేదు, ఎక్కడా లేదు. ఒకవేళ ఇలాంటి అంశాలు సోషల్ మీడియా ద్వారానో లేకపోతే దేని ద్వారానా వీళ్ళ ద్వారా వచ్చినా కూడా అది చిన్న అంశంగానే పరిగణిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెద్ద అంశం కాబట్టి మరి దీంట్లో ఉన్న కనీసం ఎస్ఆర్ఎం యూనివర్సిటీ యాజమాన్యం దీంట్లో ఉన్న చిన్న చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి నందు. ఎందుకంటే ఆ యూనివర్సిటీకి సంబంధించి ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అంటే అది ఒక రకంగా చెప్పాలంటే అమరావతిలో అంత పెద్ద యూనివర్సిటీ రావటం అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆనందమా లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అంశాలు వరుసగా వివాదాస్పదం అవుతున్నటువంటి నేపథ్యంలో అది దురదృష్టంగా భావించాలనేది కూడా తెలియనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. చాలా మంది అయితే ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లల్ని ఇలాంటి సంస్థల్లో అంటే చదివించలేక ఉండలేరు, అట్లాగని చదివించడానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశాలు కూడా ఇందులో కనిపిస్తున్నటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం. ఎందుకంటే ప్రొఫెసర్లు కంపల్సరిగా వాళ్ళే మోటివేట్ చేయాలి. ఎవరన్నా విద్యార్థులు ఈ వేధింపులకు గురైనా లేకపోతే సీనియర్స్ నుంచి ఏదన్నా ఈ ఇబ్బందులు ఉన్నా వీటన్నిటిని మోటివేట్ చేయాల్సినటువంటి ప్రొఫెసర్లే వేధింపులకి గురవటం, వాళ్ళే గురి చేసినటువంటి పరిస్థితుల్లో ఒక యూనివర్సిటీలో ఉండడం పలుమార్లు అంటే ఆ మహిళ కూడా చెప్తుంది, పలుమార్లు ఈ అంశాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లాను, కనీసం వాళ్ళు పట్టించుకోలేరు అనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందంటే ఎంత దారుణంగా ఉందని చూడాలి. ప్రస్తుతానికి మరి ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది కాబట్టి మరి ఏ విధంగా వెళ్తారు, యూనివర్సిటీకి సంబంధించినటువంటి అంశం కాబట్టి దానిలో నోటీసులు ఇచ్చి ముందుకు వెళ్తారా లేకపోతే ఎలా ఉంటుంది అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తున్నందు. రైట్. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఐసీసీ ఉండాలి, ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ అనేది ఒకటి ఉండాలి. ఎస్పెషల్లీ మహిళల రక్షణ కోసం ప్రతి యూనివర్సిటీలో అయినా సరే ఏ సంస్థలో అయినా సరే ఇది ఒకటి ఉండాలి. మరి అక్కడ ఏం చేస్తుంది వ్యవస్థ అనేది ఒకటి ఉందా? మహిళల రక్షణ కోసం వాళ్ళకి అసలు ఆలోచన ఉందా? కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోవడం లేదంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? అండ్ ఇదేం కొత్త కాదు. ఇదే యూనివర్సిటీకి సంబంధించి ఇటు చెన్నైలో కానీ ఇక్కడ ఏపీలో కానీ గతంలో కూడా ఎన్నో కంప్లైంట్స్ వచ్చాయి. విద్యార్థులను హెరాస్ చేయడం, విద్యార్థులను కంప్లైంట్ చేసినా పట్టించుకొని కొన్ని దానికి సంబంధించి మళ్ళీ కంప్లైంట్స్ ఉన్నాయి. విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడినటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. చాలా కామన్ అయిపోయిందా ఇక్కడ? ఇవేవి పెద్దగా ప్రభావం చూపించడం లేదా? లక్షలు డబ్బులు పెట్టేసి యాడ్స్ ఇచ్చేసి చాలా గ్రాండ్ యాడ్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. అసలు యూనివర్సిటీ అంటే ఇక ప్రపంచంలో ఇంతకు మించి అద్భుతమైన యూనివర్సిటీ లేదన్నట్లుగా చాలా మంచి యాడ్స్ ఇస్తారు, బాగా అట్రాక్ట్ చేస్తారు. పెద్ద క్యాంపస్ ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్స్, అక్కడేదో టెక్నికల్ సపోర్ట్ ఎక్సెట్రా ఉంది అని చెప్పేసి వీ హ్యావ్ ద బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని ఏదో చెప్తూ ఉంటారు. అవన్నీ చూసి
మళ్ళీ ఫీజులు మనందరికీ తెలిసిందే. సోకాల్డ్ యూనివర్సిటీస్ వాళ్ళు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తూ ఉంటారు విద్యార్థుల దగ్గర. సో అంత ఖర్చు పెట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విద్యార్థులకు ఎన్నో సమస్యలు గతంలో మనం చూసాం. ఇప్పుడు కనీసం ఫ్యాకల్టీకి కూడా సెక్యూరిటీ ఇవ్వలేకపోతే ఎందుకు ఆ మేనేజ్మెంట్? ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్సే మరొక ప్రొఫెసర్ని ఇలా వేధిస్తుంటే ఇక స్టూడెంట్స్కి ఏం సెక్యూరిటీ ఉంటుంది? వాళ్ళని ఏం పట్టించుకుంటారు? ఈవెన్ గతంలో కూడా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ని కనీసం పట్టించుకోవడం లేదు యాజమాన్యం అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూసాం. యూనివర్సిటీ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ అబౌట్ ఒక పెద్ద కాలేజ్, పెద్ద బిల్డింగ్స్, పెద్ద పెద్ద గ్రౌండ్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అంటే ఇది కాదు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైమ్ సెక్యూరిటీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవి కదా ఫస్ట్ ప్రయారిటీ. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఏం చేయాలి ఇలాంటి విషయాల్లో? Bringing the industry expertise to the classroom. KL deemed to be university. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU